హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలే రుచి. ఈరోజు వీడియోలో చింత చిగురు అలాగే ఎగ్ కాంబినేషన్లో కర్రీ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ చింత చిగురు ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే మనకి చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మనం లేతగా ఉన్న చింత చిగురు తీసుకోవాలి. ఇక్కడ నేను లేతగా ఉన్న చింత చిగురు తీసుకున్నాను. చింత చిగురు ఫ్రెష్గానే ఉంది కాబట్టి నేను కడగలేదండి. మీరు కావాలంటే డస్ట్గానే ఏమైనా ఉన్నట్లయితే కడిగి తీసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ కూడా తీసుకున్నాను. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 కూడా తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింత చిగురిని ఇక్కడ చూపించినట్లుగా ఇలా మ్యాష్ చేసి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల చింత చిగురు మనకి కాడలు అనేవి ఉన్న మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు పచ్చెనపప్పు వేసుకొని ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. మనకి ఉల్లిపాయలు మగ్గడానికి కనీసం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఉప్పు వేసానండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉప్పు వేయడం వల్ల. ఉప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సీజన్లో మాత్రమే మనకి చింత చిగురు దొరుకుతుంది కదా, తప్పకుండా ఒకసారి ఈ చింత చిగురు ఎగ్ కర్రీని ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇందులోకి మనం దంచుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం చింత చిగురు వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా చింత చిగురిని నలిపి వేసుకోవడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతుంది. చింత చిగురు కూడా కాడలు అనేవి తినేటప్పుడు కాడలు కూడా నోటికి తగలకుండా ఉంటాయి. ఇలా చింత చిగురు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. చింత చిగురు బాగా మగ్గిన తర్వాత కొంచెం చింత చిగురుని ఇలా పక్కకు అనుకొని గరిటెతోటి ఆ తర్వాత దీనిలోకి ఒక 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఎగ్స్ని ఇలాగే ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత దీనిలోకి ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ దీన్ని ఆకులో మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మీడియం ఫ్లేమ్లో ఎగ్ని అలాగే చింత చిగురిని మిక్స్ చేసుకుంటూ మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో దాన్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. నేనైతే ఒక 2.5 టీ స్పూన్ల వరకు కారం వేసానండి. పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి చింత చిగురు ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.